తప్పుగా ఉండే ఇష్టం కాదు, కొంచెం మంచి ఇష్టం. ఓకే, ఆ అమ్మాయి చటాతో మాట్లాడాలా అనుకుంటుంది, కానీ నువ్వు చెప్తే తప్ప, నువ్వు పర్మిషన్ ఇస్తేనే మాట్లాడుతుందంట. చాలా ఫాస్ట్గా ఉన్నావమ్మా. సరే అమ్మా, మాట్లాడండి, ఫ్రెండ్షిప్ చెయ్యి, చటాతో బాగుండు, ఇద్దరు బాగుండండి. ఎంత పెద్ద మనసు బుడుక్స్ అనేది. చాలా మంచివాళ్ళు. ఆ పాప నిన్నటి నుండి కనపడడం లేదు. ఎందుకు బాబీ చెప్పిందే పసాలు చెప్తావు? ఏందో చెప్పు. ఎవరితో ఉన్నావు నువ్వు? ఫ్రెండ్ తో పాటేమ్మా. యా ఫ్రెండ్? అదే మా మొన్న మీరు మాట్లాడమన్నారు కదా, అమ్మాయితోనేమ్మా. ఆ అమ్మాయి నీ కాడికి వచ్చిందా? అవునమ్మా. అంటే నువ్వు అమ్మాయితో పోయినావా చెట? అబ్బాయితో కాదక్క, అమ్మాయితోనే. మళ్ళా ముందే చెప్పి సావచ్చు కదా, వాళ్ళు ఎత్తుకుతాన్నారు అమ్మాయి పోయిందని. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే ఎవరు పోయేది? బక్కలేక నేను పోతా. ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. హ్యాపీ జర్నీ మా. ఏంది హ్యాపీ చట్నీ? కరెక్ట్గా ఒక 1 monthకి ఇవంతా ఇట్లా కనపడవు. బుడుక్స్ కర్రా, ఒక్క నిమిషం కూర్చో, చెప్తా. చెప్పు. అయ్యి కూర్చో. చెప్పు. యాక్చువల్గా ఏమైందంటే, ఏందో చెప్పురా, అంచుతా అంటావు. యాక్చువల్లీ అనుకుంటే ఏందది? చెప్పు. మళ్ళీ మౌనంగా ఉంటాడు. ఒక అమ్మాయికి చట అంటే ఇష్టం అంట. అంటే ఇష్టం అంటే మళ్ళీ నువ్వు తప్పుగా అనుకోద్దు, తప్పుగా ఉండే ఇష్టం కాదు, కొంచెం మంచి ఇష్టం. ఓకే, ఆ అమ్మాయి చటాతో మాట్లాడాలా అనుకుంటుంది, కానీ నువ్వు చెప్తే తప్ప, నువ్వు పర్మిషన్ ఇస్తేనే మాట్లాడుతుందంట. అంటే లవ్వా? అమ్మా ఏంది మా, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడితే తప్పేముందిలే. ఏం లవ్ చేస్తే కూడా ఏం తప్ప? ఏమన్నా తప్పేముందిలే. అదే మళ్ళా పెళ్లి కాలేదు చేస్తే తప్పే ఉంది, పెళ్లి అయినోడు చేస్తే తప్పు. మాట్లాడతారంట, నీతో మాట్లాడుతుందంట. దగ్గర హలో. హలో ఏమ్మా, అదే అమ్మా నువ్వు చెప్తావు కదా ఇట్లా బొమ్మతో మాట్లాడాలా అని. రాదమ్మా, అమ్మ అనిండేది. నేను బొమ్మతో అమ్మ కాదమ్మా, నేను అమ్మ అన్నానా బొమ్మ అన్నానమ్మా? అమ్మతో. అమ్మ అన్న బొమ్మ అన్నావు. అమ్మతో తలకాయ తిరిగే మాటలు మాట్లాడొద్దులే. మాట్లాడు. హలో. హలో ఆంటీ. చెప్పమ్మా, ఎవరమ్మా? నేను సాగర్ గర్ల్ ఫ్రెండ్ ఆంటీ. అంటే ఫ్రెండ్, గర్ల్ గా ఉండే ఫ్రెండ్ అని గర్ల్ ఫ్రెండ్ అంటారు అంతే. అంటే గర్ల్ అయిన ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే లవ్ లో ఉన్నట్లే. వాళ్ళు ఇంకా మాట్లాడుకోలేదు. అమ్మా అట్లా అనకూడదమ్మా, యాక్చువల్ గా ఫ్రెండ్ అనాలి అంతే, గర్ల్ ఫ్రెండ్ అనకూడదు అనమాట. తెలియదులే మా పాపము, కాలేజ్ స్టూడెంట్. బాగున్నారా అమ్మా? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. పాపకి మొహమాటం ఎక్కువ. మళ్ళీ ఏమంటే ఇప్పుడు నోట్లో మాటలు లేవు అంటే మాట్లాడలేదని. ఇప్పుడు ఆ పాప చెప్పమ్మా, మొహమాట పడద్దు, చటాతో ఎందుకో మాట్లాడాలా అనిపిస్తుందంట. అదే మాట్లాడితే నువ్వు చెప్తానవి ఏమన్నీ అడుగుమ్మా. అంటే నువ్వు రికమెండ్ చేస్తానవా? వాళ్ళు రికమెండ్ కాదు, జస్ట్ సేయింగ్. మళ్ళా అడుగు నువ్వే, నాకెందుకు వచ్చింది? రాజకీయం నడుపుతున్నట్లున్నావు. మీరు పర్మిషన్ ఇస్తే నేను చటాతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంత చటాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? ఎంత మంచి అమ్మాయిలు ఉన్నారు కదా. అవునా? చెయ్యి, మాట్లాడు, తప్పేముంది? చటాతో మాట్లాడు, బండిలో కూడా తిరుగు, పార్కులకి పోండి, సినిమాలకి పోండి, కార్లోనూ తిరగండి, తప్పేముంది? ఫ్రెండ్గా ఉంటే, ఫ్రెండ్షిప్గా ఉంటే ఏం కాదు, ఫ్రెండ్లీగా తిరగండి, ఏమవుతుంది? తప్పేం లేదు. చెటా కూడా చాలా మంచి పిల్లడు, నా కొడుకు లాంటి వాడే నాకు చెటా కూడా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మరి ఏమి మొగమాటం పడద్దు, హ్యాపీగా మాట్లాడు, హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేయి. సరే అత్తమ్మ, మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా. ఈ
ఆడపిల్ల ఏంది అప్పుడే అత్తమ్మ వరుసకొచ్చా? అప్పుడు ఏందమ్మా అమ్మవాయ రాధమ్మవాయ అత్తమ్మకు వస్తుంది ఏమ్మా? వరుసలు చాలా ఫాస్ట్ గా మారుస్తాను. ఎంత బిరిగ్గా ఇస్తారు మార్చేస్తా. అందుకే మీ పర్మిషన్ కావాలని. చాలా ఫాస్ట్ గా ఉన్నావమ్మా. సరే అమ్మా, మాట్లాడండి, ఫ్రెండ్షిప్ చెయ్యి, చెటాతో బాగుండు, ఇద్దరు బాగుండండి. ఎంత పెద్ద మనసు బుడుక్స్ ఇది. చాలా మంచివారు అత్తమ్మ. మీ వీడియోస్ చాలా బాగుంటాయమ్మా. థ్యాంక్ యూ. కర్మమ్మ. నమస్తే అమ్మా, బాయ్. పిల్ల చాలా ఫాస్ట్ గా ఉంది. అట్లంతా ఏం లేదు, వినయ విధేయతలతో ఉంది. అయినా నువ్వేంద్రా భలే సర్దుతావు అంటే అట్లా మాటలను అట్లా మాపి చేసేస్తావు. ఇంట్లో బట్టలు అవి ఇవి సర్ది అలవాటైంది. ఏది నోటుకొస్తే అది మాట్లాడక 6.5 hours later. ఎవరు? నువ్వెప్పుడు వచ్చినావు? పొద్దు నిద్రపోతే ఎవరు ఇప్పుడు వచ్చినా అన్నీ తెలుస్తాయి. ఆయన మెత్తగా దూరుతారు, మెత్తని దొంగలాకట్లా. అట్లా డోర్ తీసుకొని వండుకుంటే ఎవరైనా రావచ్చు, మేమే కాదు. అంతేగా. పనాయం వస్తుందని కాదు చెప్పినావా చిప్స్ తెమ్మని? ఎవరికి చిప్స్? కేరళ చిప్స్ బాగుంటాయి. ఏడమ్ముతారు కేరళ చిప్స్? కేరళలోనే అమ్ముతారు. ఎక్కడో ఎందుకు మళ్ళీ ఎవరున్నారు కేరళలో? మీ వాళ్ళు ఉన్నారా? వద్దు, ఎవరు పోయినారు మీ వాళ్ళు కేరళకి? చెట్టా పోయినాడు, మున్నారు పోయినాడు అత్తయ్య. మళ్ళీ ఏందో ఒక మాట అయినా చెప్పలే? చెప్పినాడు నీకు. నాకెప్పుడు చెప్పినాడు? ఫోన్ మాట్లాడినాడు ఇంతకు ముందు పొద్దున నాతో. ఉండు నేను ఫోన్ చేస్తాను. చెట్టా మాట్లాడినాడా? మళ్ళీ ఒక మాట కూడా నేను కేరళలో ఉన్నానని చెప్పలే. ఏం చెప్పాలి నీకే? పాకనుకుంటాడు. నువ్వు ఉండాల నాయన, నీ ఎట్లా తోడు. నువ్వు పొద్దున ఫోన్ చేసినావు, మళ్ళీ ఇప్పుడు ఎక్కడున్నావు చెట్టా? నిజంగా చెప్పు. అమ్మా కేరళకు వచ్చానమ్మా. అమ్మయ్యా ఏమున్నావయ్యా? కనీసం ఫోన్ చేసినప్పుడైనా చెప్పొచ్చు కదా. ఏం లేదమ్మా, కొంచెం గట్టి మాట్లాడి పల్లె నాకు. కేరళ సైడ్ చూద్దాం అనేసి వచ్చానమ్మా, ఇట్లా వ్యూ చూద్దాం అనేసి. గాలి పద్దలే దరిద్రుడా, వెదవన్నారా వెదవా? గట్టిగా మాట్లాడు. కేరళ సైడ్ చూద్దామని వచ్చానమ్మా కేరళకి. బా ఉన్నట్లుండి పెద్ద పెద్ద ప్రోగ్రాంలు వేస్తావే. ఏంది పక్కనుండా ఉంటాయి కదా, అందంగా ఉంటాయి కదా వ్యూస్, అందుకని. బాబీ నాకు అట్లా అన్నట్టు భావించి రాకు. ఏందో సార్ నువ్వు అనుకో. కాదు చెట, ఏదో పక్కన తాడిపెత్తికి పోయినట్లు చెప్తాను కేరళకు పోయినానని. అంటే సడన్ గా చూడాలనిపించింది. కేరళలో ఉన్నాడంట. కేరళలో యాడ మున్నారా? కొడైకెనాలా? నీ బతుకు జడా ఎందులో గాలి చెటానా? నువ్వు గాలి ఎడుస్తున్నావేం లేదు దునపోతు లెక్క. ఇష్టం లేకుంటే వచ్చేస్తాను. ఎక్కడున్నావు? మున్నార్లో ఉన్నావా? కొండ ప్రాంతాలు భలే ఉన్నాయి మేడం. బాగుంటాయి లేప్ప. ఏం చెప్పిపోతే మేమేమన్నా వెంటబడతా అంటే మేము వస్తామని. బాబా నువ్వు చాలా మెత్తని దొంగ ఉన్నట్లు నాయన. అలెప్పికి పోతాడు, కెనడా పోతాడు, అన్ని పోతాడు. నాకు కూడా ఎప్పటి నుంచో కేరళ మీద ఇష్టం ఉంది చెట. ఎప్పుడు పోతానో ఏమో. అలెప్పికి పోతావు చెట? అలెప్పికి అక్క చెప్పారు కదా, అలెప్పికి వెళ్దాంలేమా, బాగుంటుంది. యాపొద్దు నేను 4 days 3 nights ఉండి వచ్చేస్తాను. అంతే. సరే హ్యాపీగా ఎంజాయ్ చేయ, బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయి. హ్యాపీగా ఉండు, ఎంజాయ్ చేసుకుంటుండు. కాదు ఎట్లా పోయినావు చెట? బస్సా ట్రైనా లేకుంటే ఏంది?
అమ్మ బండిలో అమ్మా. ఆ బండిలో పోయినావా అంత లాంగ్ జర్నీ? అవునమ్మా, కొంచెం గట్టి మాట్లాడు, వినపల్లా, ఏం బూ తినలేదా? బండిలోనే వచ్చానమ్మా. గట్టిగా మాట్లాడు. ఇంకా ఇవ్వలేదా? బండిలోమా. కాదు, అంత దూరం బండిలో పోయినావా? అమ్మకి చోటు వచ్చింది చెట ఈ మధ్యన. నీ అమ్మ కడుపు మాడా, నువ్వెట్లా పోయినావయ్యా బండిలో? అన్ని యాక్సిడెంట్లు జరుగుతాయి, జాగ్రత్త. బండి జర్నీ ఎవరు చేయమన్నారు నీకే? ఏమంత ఆతృతంగా పరిగెత్తుకోకుంటే? అంటే అర్థంతరంగా వెళ్ళాల్సి వచ్చింది కదా, అందుకనేసి ఇట్లా ఏ ఉంటానికి మా. ఆడేమైనా కొంపలు మునిగిపోతున్నాయా? నువ్వు ఎంజాయ్ చేసేకే కదా పోయినావు. అవునమ్మా. మళ్ళా నిదానమే ప్రధానం. లేలేమా, భద్రంగా పోయి చేస్తలేమా. నీ ఎట్లా వాడందంట, కుండలో పెడతావా బోకులో పెడతావా అని ఆకలేనప్పుడు, అట్లుంది నీది ఆత్రం. నాకేమదమ్మా, మీ ఆశీర్వాదం ఉంటే చాలమ్మా. సరే, హ్యాపీగా ఉండు, బాగా ఎంజాయ్ చేసిరా. ఉంటా. ఓకేనమ్మా. అమ్మమ్మ బాయ్ బాయ్. ఈడెక్కడ దరిద్రుడు, ఆడో పుట్టగొచ్చిన కొడుకు. A few minutes later. హలో, హలో అన్న. ఎవరమ్మా? అన్న మా చెల్లెలు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తానన్నా. అవునా, ఎక్కడికి పోయిందమ్మా? ఏమో అన్న, సిగ్నల్ తగలటం లేదో ఏమో అన్న. అది చూస్తే మలయాళంలో చెప్తానన్నా. అవునా, మలయాళమా? అంటే ఎక్కడ? అవునా, కేరళనా? ఇదే అవునమ్మా, ఈ దీనికైతే నిన్న మాట్లాడింది ఆ పాప, అమ్మతో మాట్లాడిందిలే. ఏమైంది? ఆహా, ఎప్పటి నుండి కనపడుకోకుండా పోయింది? అమ్మయ్యా, అంటే నిన్నటి నుండి కంప్లైంట్ ఇచ్చినారమ్మా? అయ్యో, కంప్లైంట్ ఇవ్వడదమ్మా. ఏంది? ట్రై చేస్తానులేమ్మా, ఏం టెన్షన్ పడదులేమ్మా, ఏం కాదులే. ఎవరు? ఒక్క సెకండ్ లైన్లో ఉన్నాం. నిన్న నువ్వు మాట్లాడినావు చూడు, నిన్న ఫోన్లో. ఎవరు? మన సబ్స్క్రైబర్ తో? ఆ పాప అవును. ఇడు కూర్చొని. అవును. ఆ పాప కనపడడం లేదంట. కాదమ్మా, అంటే సెల్ కూడా స్విచ్ ఆఫా? ఏంది బాబీ, ఆ పాప ఏంది కనపడకుండా ఎక్కడ పోయింది? అంటే కాదమ్మా, ఫోన్ చేస్తా ఏమొస్తుంది? మలయాళము. ఏ టైంకి మిస్సింగ్ అమ్మా? సరేలేమ్మా, నేను కనుక్కొని నీకు చెప్తానులేమ్మా. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. ఏంది బాబీ, ఇది అర్థం కాకుండా చెప్తాను, అర్థాబద్ధం చెప్తాను. చెప్తే పూర్తిగా చెప్పు, నాకెందుకు ఇది చేస్తాను? ఆ పాప నిన్నటి నుండి కనపడ్డంలే. లేదు. ఎందుకు బాబీ, చెప్పిందే పసాలు చెప్తావు? ఏందో చెప్పు. నిన్న ఒక పాపతో అమ్మకి మాట్లాడిచ్చిన. ఎవరో పెద్ద సబ్స్క్రైబర్ అంట, ఒక అమ్మాయి మాట్లాడిందిలే. ఆ పాపము ఎగ్జామ్స్ ఏమైనా మళ్ళీ ఫెయిల్ అయిందో, లేదంటే పాపము ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమో ఫోన్ చేసినారు. అదే అమ్మ సెల్లుతో మాట్లాడిచ్చింటి నిన్న. ఇప్పుడు ఫోన్ వచ్చింది, వాళ్ళ అక్క ఫోన్ చేసింది. వాళ్ళ అక్క ఫోన్ చేసి ఇట్లా కనపడడం లేదు, ఎక్కడికి పోయిందో భయం అవుతుందన్న, మాకు ఫోన్ చేస్తా అంటే మలయాళంలో చెప్తాందంట. సెల్లు మీ నంబర్ తెలిసిందే. నా నెంబర్ నీ నెంబర్ తెలిస్తే ఏమైతుంది? దానికే పోలీసులు వచ్చి పట్టుకొని పోతే ఏంది బాబీ నువ్వు? కంప్లైంట్ ఇస్తారు. గొడ్డుతో పోయేది గోరతో పోయేది గొడ్డుతో పోయా అన్నట్లుంది ఇది. పోలీసులు అంతా చెక్ చేస్తారు. సెల్ ఊరికే ఉండమ్మా, నన్ను ఇంకా అదురు పెడతాను నువ్వు. ఏమైతుంది? తప్పిపోయి వెళ్ళిపోయిందంటే ఏం తమాషలు అనుకున్నావా? ఏమన్నా పోతే పోనీ అనేకి, పోతే 4 రోజుల నుండి వస్తాడు ఎక్కడో అని. అమ్మాయి
వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు అన్ని ఎంక్వైరీ చేస్తారు. ఆడ ఎవరెవరు ఫోన్లు వచ్చినాయి, ఎవరితో మాట్లాడింది, పోయే ముందర ఎప్పుడు ఎవరితో అవన్నీ వస్తాయి బయటికి. ఏమని మాట్లాడింది అత్త? ఏమో అవి అతగాడే మాట్లాడుతున్నాడు, నాకేం ఏం వినపడతానయా మాట్లాడింది? నాతోనా? ఏం మాట్లాడింది అమ్మా? ఏదో పర్మిషన్ అడిగిందమ్మా. ఏం పర్మిషన్? అదే ఇట్లా చటాతో చెటాతో ఫ్రెండ్షిప్ చేస్తానమ్మా, మీరు పర్మిషన్ ఇస్తే నేను చెటాతో మాట్లాడాలనుకున్నాను అనింది. ఈ రోజు చూస్తే చెటాతో మాట్లాడేకి మీతో పర్మిషన్ ఎందుకు అత్తయ్య? నేను నోరు దూలైపోయి నేనేమనుకున్నా అని చెప్పినా, మాట్లాడమ్మా తప్పేముంది, మాట్లాడు, ఫ్రెండ్షిప్ చెయ్యి, ఎంజాయ్, తిరగండి, కార్లో తిరగండి, బండ్లో తిరగండి. తప్పేముంది? నోటి దూలు ఎందుకు అవుతుంది? మంచిగానే చెప్పినారు కదా. బండ్లో తిరగండి, సినిమాలకు పోండి అని చెప్తే ఇంకా నా చెప్పులతో కొట్టరానా నా మాటలు రికార్డింగ్ చేసి పెట్టు. ఇప్పుడు నీకు పాయింట్ అర్థం కాలే కదా, మీ ఇద్దరికి డాట్స్ కనెక్ట్ చేస్తా చూడు. ఆ పాప సెల్ స్విచ్ ఆఫ్ రాత్రి నుండి చటా లేడు. విన్ను ఇంకా చెప్తా. చటా ఏడున్నాడు? కేరళలో ఉన్నాడు. ఆ పాప ఫోన్ చేసినప్పుడు స్విచ్ ఆఫ్ దేంట్లో వస్తుంది? మలయాళంలో వస్తుంది. కేరళనే ఉండు. సో నా డౌట్ ఏంది అంటే, నువ్వు ఇచ్చిన ప్రోత్సాహంతో, నువ్వు చెప్పిన మాటలకి ప్రేరోపబడి నువ్వు ఛాన్స్ ఇచ్చినావు కదా. ఏందిలే అన్ని రాగాలు తీస్తాను, ఏదో కవిత్వం రాసినట్టు చెప్తాను నన్ను. ఇప్పుడు ఆ పాప ఒకవేళ అమ్మ మాటలు విని మ్యానిపులేట్ అయి కేరళకు పోయింటే, కేరళకు గిన్న ఒకవేళ చటాతో కలిసి పోయింటే, ఇప్పుడు చటాదే తప్పు, లేదంటే కేరళదే తప్పు, లేదంటే ఏంది బాబీ మీరిద్దరికి అత్తయ్య కాబట్టి అత్తయ్యదే తప్పు. మీ అట్లా వాళ్ళు ఉండాలా, జైలుకి కాదేసేది అక్కడ. అదేం చెప్తారు చూడు, సెంటర్ జైలు, దానికి మీరే కదా తిరగమ్మా పార్కు. అవునా, తప్పేముంది, ఫ్రెండ్షిప్ డే అన్నాను చెప్పిన. వాళ్ళు వెళ్ళిపోతారని ఆయన కలగన్నా కాదమ్మా, వాళ్ళు ఏమైనా పోయింటారా? నేను నాకు డౌట్ వస్తుంది. వదులు బలి పెడతావు కానీ అట్లా కాదు. డాట్స్ కనెక్ట్ చేస్తుంటే మలయాళంలో అప్పుడు ఆ పాప నంబరు మలయాళం ఎందుకు? మలయాళం అంటే కేరళ. చటా ఎందుకు కేరళలో ఉన్నాడు? నువ్వెందుకు తిరగండమ్మా అని చెప్పినావు? ఎవరికి కాలలే, నీ మూతిలో పెట్టుకో బనానా చిప్స్, నీ తలకాయ కొట్టుకో తీసుకొని. సర్లే పొద్దు పోయి. ఏంది పోతావు బాబీ, నన్ను ఇరికిచ్చిడా? నువ్వు కూడా చెప్పినావు కదా బాబీ సైడ్ లో నాకే తిరగమని. ఏముందిలే, తప్పేముంది, ఫ్రెండ్షిప్ నాకు కూడా అవన్నీ చెప్పించినావు కదా. నువ్వు కూడా వీళ్ళకట్లా చెల్లెలే వెళ్ళిపోయింది, అక్క ఉంది. పిల్ల చిన్నదా? ఇప్పుడు ఒకవేళ సత్యం చెల్లెలుకిన బై మిస్టేక్ గా 18 ఏళ్ళ లోపలికిన ఉన్నాయి అనుకో, ఒకవేళ జస్ట్ ఫర్ సపోజ్ అనుకుంటే, చటాని నువ్వు కొడుగ్గా అన్నావు కాబట్టి, సో అత్త కింద నీ మీద కోర్టులో అది ఏందబ్బా మొన్న కోర్టు సినిమాలో నాన్ బెయిలబుల్ ఒకటి నాకేం ధూలు పెట్టింది నాయన. బాబీ ఉండు బాబీ, ఏం బాబీ నన్ను ఇరికిచ్చి మీరు పోతామంటారు? ఎట్లెట్లుంది బాబీ మీకు సంబంధము? ఏంది నాకేం సంబంధము? ఏం చెట్ట మీకు సంబంధం లేదా? ఫోన్ చేయరా, మీ సెల్ తో చేయద్దులే, ఫోన్ చేయి. వద్దు నా సెల్ భలే ఉన్నారు లేప్ప మీరు, చాలా మిత్తం కలిగితే అమ్మా నేను చేస్తాను. సీరియస్ గా మాట్లాడద్దు. సీరియస్ గా మాట్లాడితే సెల్ చటా స్విచ్ ఆఫ్ చేస్తే ఇబ్బంది పడతావు. ఎందుకురా నాకు చాలా కూల్ గా, అంటే ఆ పిల్లోనికి డౌట్ వచ్చి రానట్లు మ్యాటర్ కనిపెట్టే ట్రై చేయి. అర్థమైందా? నేనొద్దు, నువ్వు మాట్లాడా. మేము వస్తాము ముగ్గురు కేరళకి. దగ్గర ఎక్కడున్నా చేతా చెప్పండి మా. కొంచెం గట్టిగా మాట్లాడు. ఎట్లున్నారు మా? నేనా అయ్యమయం జగన్నాథుల వన్నానులే గాని నువ్వెట్లున్నావు? బాగున్నాను. ఏం చేస్తాను? ఇట్లా హిల్ స్టేషన్ చూడాలి కదా అనేసి వచ్చానమ్మా. అత్తయ్య కక్కలేక మింగలేక ఉంది.
ఏమైంది కా ఎక్కువ తినిందిలే, ఎక్కువ తినింది. ఏంది నా పొందా నేను అయ్యో అమ్మా ఎందుకు మా అవి ఇవి తినేది ఇక్కడ నీకు మెత్తగా కనుకో వాడు స్విచ్ ఆఫ్ చేసి ఏమి కుల్లబొడు సార్ నేను ఎత్తకపోయి. హలో అయ్యో రామా ఏమని మాట్లాడాలా నీట్ గా మాట్లాడమ్మా, మంచి. ఏమని మేము వస్తుమా చెట కేరళ బాగుంది నాగ్గా కనుకో, తిక్కబోక గట్ట చెయ్యొద్దు. చెప్తాడా ఇప్పుడు తెలివైనడు నాగ్గా కనుకో, సైలెంట్ సిగ్నల్ ఇష్యూ వచ్చిండే. అమ్మా చెట్టా అమ్మా చెప్పమ్మా మేము వస్తామా కేరళకి అమ్మ యాక్చువల్ గా చెట అమ్మా అన్న చెప్పన్నా ఒక 5 ఏళ్ల నుండి కేరళ చూడల్లా అని అనుకుంటానంట. ఓకే ఓకే పాపం బతుకులో ఎప్పుడు కేరళ మొగం చూసిన లేదంట. నేను బాబీ చెడు చెడు మరి ఈయన మాటలు మాట్లాడతాను నమ్మడు. గాడ్స్ ఓన్ కంట్రీ కదా చెట కేరళ. బా సూపర్ గా ఉందక్క. వస్తున్నాం మేము అదే అమ్మ కూడా ఎప్పుడు కేరళ చూడలేదు, పోదామంటున్నారు. ఎట్లా రా మా చెటా ఉన్నాడు కదా, ఎట్లా మనం కూడా పోదామా అంటుంది. అన్నా అవును అంటే ఇప్పుడనా సరేనా మీరు వచ్చేసాను మళ్ళా అంటే వచ్చేసేలా అంటే వేరే ఇది మీరు అలపికి వెళ్ళండి అన్న. నువ్వెక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు చెప్పు ఎవరితో ఉన్నావు అంటే నువ్వు ఫ్రెండ్ తో పాటేమ్మా. యా ఫ్రెండ్ అదే మా మొన్న మీరు మాట్లాడమన్నారు కదా ఆ అమ్మాయితోనేమ్మా. ఆ అమ్మాయి నీ కాడికి వచ్చిందా అవునమ్మా. అంటే నువ్వు అమ్మాయితో పోయినావా చెట? ఇంకా నువ్వు అమ్మాయితో నువ్వు పోయిండేది అబ్బాయితో కదా? అబ్బాయితో కాదక్క అమ్మాయితోనే. మళ్ళా ముందే చెప్పి సావచ్చు కదా, వాళ్ళు ఎత్తుకుతాన్నారు అమ్మాయి పోయిందని. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే ఎవరు పోయేది బక్కలేక నేను పోతా. అంతేగా. హ్యాపీ జర్నీ మా. ఏంది హ్యాపీ చట్నీ? నీ మూతిలో చట్నీ. అంటే ఆడ అమ్మాయిని పిలుచుకొని బాగా హ్యాపీ జర్నీ బాగా చేస్తాను వాడు ఎంజాయ్. నేను ఇక్కడ పోతా నన్ను సంకన ఆకి పొమ్మనే హ్యాపీ జర్నీ చెప్తాన్నాడు మీకు. కాదమ్మా నువ్వే చెప్పినావు కదా చెటాకి, నేను కేరళకు పిలుచుకొని చెప్పినానా? బండి మీద పో అన్నావు. బండి మీద పోతే కేరళకు పో బండి అన్నా. మీదే పోయినారు వాళ్ళు. ఇప్పుడు అట్లా వాళ్ళు డ్యూయట్లు పాడుకుంటే అట్లా వెళ్ళిపోయినట్టున్నారు. ఊరికే ఉండమ్మా నువ్వు పో పాడుకుంటు నీ మొగుడిని అతుక్కొని. నా మొగుడు పిలిచేవాడే ఆటికి పిలిచబోతాడు పో ఆడవల్లే ఓడిని మీరిద్దరు. ఎప్పుడు వద్దాం అనుకుంటున్నారు చెట? అన్నా అబ్బా అనుకుంటున్నారు. ఊరికే ఉండు నువ్వు మేము వెంటనే బయలుదేరి రా నైనా నీకు దండం పెడతాను. అమ్మాయి ఒక్క నైట్ గుండి వచ్చేస్తాను మా. వద్దు నాయనా నువ్వు నైట్ ఉంటే నేను నైట్ అక్కడ జైల్లో ఉండాల్సి పని వస్తుంది. నన్ను ఎత్తకపోయి జైల్లో చేస్తారు. ఎన్ని డేస్ అయింది చెట వెళ్ళి? నిన్ననే కదా. అంతేగా. అవునుగా నిన్ననే కదా కలిసిండేది. నైట్ స్టే ఏంది చేత ఇట్లా చేస్తుంది? 3 nights 4 days ఉందామనేసి నీ ప్లాన్ తో వచ్చాను. ఇంకా 4 days ఏం చేత ఇంకా 8 days ఉండు. 8 days ఓకే ఓకే మా. 8 days ఉండు నేను ఈడ పోతాను చెక్కలేక సంక నాకి. మేమేం చెప్పినా నిజమే చెప్తాం, మా మాట నిజం మనసు నిజం. అమ్మా చెప్పండి మా. నాయనా నువ్వు తొందరగా బయలుదేరి రానైనా అక్కడ చిప్స్ అమ్మకి చిప్స్. కమండా ఇక్కడ ప్రాణాలు పోతుంటే చిప్స్ కావాలంటే వీళ్ళిద్దరికి మొగుడు పిల్లనికి ఎప్పుడు చిప్స్ తినలేదా మొగానికి? నాకు చిప్స్ తినేంత ఇదిలో ఉన్నానా నేను ఇప్పుడు? ఏమైంది తిందాంలే అత్తయ్య. నువ్వు తినా మీరు తినండి. ఇప్పుడే ఏదో 4 కోళ్ళు కూడా కోసుకొని తినేటట్లున్నారు చూస్తుంటే మీ ఇద్దరిని. ఈరోజు శనివారం అత్తయ్య. సర్లే ఏందో మాట్లాడు. చేత ఇక్కడ స్పైసెస్ కూడా దొరుకుతుందన్న స్పైసెస్ బాగా నీ పైసెస్ కి నీ తొక్కలు బిర్యానీలో మసాలా అత్తయ్య. స్పైసెస్ అంటే చెక్క లవంగ యాలకులు బిర్యానీ ఆకు. నాతో తన్నులు తింటావు చెట్టా. నీ దండం పెడతాను నాయన ఉన్న పలంగా బయలుదేరి రాపా. నువ్వు ఫస్ట్ వచ్చి ఆ పాపని వాళ్ళ ఇంట్లో ఇడిచి ఆ తర్వాత నువ్వు వీటికి రా. నేనేం మాట్లాడాలో మాట్లాడతాను. స్పైసెస్ తీసుకొని రా చెట్ట. సరే అక్క. అయినా అమ్మ మీరే కదా మా బండి వేసుకొని వెళ్ళమన్నారు ఆ అమ్మాయిని పిలుచుకొని. నేను కేరళకి వెళ్ళమన్నానా? మీరు బండి వెళ్ళమన్నారు, ఆ అమ్మాయి కేరళకి వెళ్దామని ఏం నాజొగ్గా మాట్లాడుతున్నారప్ప సంటి పిల్లల లెక్క గాడిద లెక్క ఉన్నారు ఇద్దరు. చూసినారా అత్తయ్య పాపని? ఊరికే ఉండు అంత వయసులో ఏందా మాట్లాడుతుందా? ఏమో మైనర్ అయింది. ఏండ్లు కాదు ఏండ్లు గుద్ద కిందకి వస్తే సరిపోయినా. మైనర్ అంటే నువ్వు నోరు మూసుకో. గుద్దుంది ఆయనకి కడుపుకి ఏం తింటారు? ఏమవుతుందన్నా?
ఏమి కాదు, పోర్సో కేసు ఏమి పెట్టి కాదు. బొక్కలేకేస్తారు ఇద్దరు. ఏమి కాదు నిన్ను నీకు అన్ననా అమ్మనానా ఫస్ట్ అమ్మని తర్వాత నిన్ను. నీకు నోటి నిండా లడ్డు పెట్టి కాబట్టడానికి పూజిస్తారా నాయన? నీకు నోటి నిండా లడ్డు పెడతారా? ఎంత పని చేసినావురా నాయన? ఏది మోతీ ఏందిరా ఇట్లా చేసి మహానుభావుడా? కానీ ఆ అమ్మాయి ఇంకా 2 days ఉన్నామంటాను నిన్న. ఇంకా ఆడే 1 week ఉండండి, నేను పోయి సెంటర్ జైల్లో పడతాను. ఇది ఎట్లుందంటే మంచోడు అంటే మంచమంతా పీ చేసి అన్నట్లుంది నీ పరిస్థితి. రెడ్డిపల్లి జైల్లో మామిడి పండ్లు కూడా బాగున్నాయంట లేతే మొన్న విష్ణు మామిడి పండ్లు దొరుకుతాయిక ఇలాగోటి అదగాలం క్యాసింత గుదగాలం కూసింత అన్నట్టు మామిడి పండ్లకు చిప్స్ కొచ్చిన తిప్పలు. నా మాట నీ తొందరగా పిలిపించుకో నాయనా, నేను బీగం వేసి నేను కొట్టాలపల్లికి పోతానప్ప. నేను ఒక వారం 10 రోజులు తిరిగి చూడు ఇక్కడ. యాడున్నా కానీ పోలీసు వాళ్ళు వస్తారు అత్తయ్య. నిన్నే మీరేం భయపడిచ్చేకే పుట్టినట్లున్నారే మీరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నా నాశనం కోరేకే పుట్టినట్లున్నారే మీరు. మీకేమన్నా అయితే మేమే కదా అత్తయ్య. ఫస్ట్ ఆ పిల్లోని పిలిపించుకొని చేటా చెప్పండి మా. నువ్వు రాకుంటే నీ అడ్రస్ నువ్వు ఎక్కడెక్కడ ఉండేది అన్ని పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి పంపిస్తా నేను. చెప్తానా చూడు, ఇన్ఫార్మ్ చేస్తా నేను. మళ్ళా నాతో నువ్వు నాతో ఇట్లా డ్రామా ఆడిచ్చినావని చెప్తా. నిన్నే ఇరికిస్తా నేను. నోరు మూసుకొని 2 మూసుకొని వచ్చే బయలుదేరిద్దరు. బయలుదేరినా ఫస్ట్ వచ్చి వాళ్ళ పిల్లని వాళ్ళకు ఒప్పు చెప్పి మళ్ళా కావాలంటే మీరు ఎక్కడన్నా ధూమ్ తగలండి. మళ్ళా అది కూడా ఇప్పుడు నువ్వే చెప్పినావు అంటాడు చూడు. మళ్ళా ఓయమ్మా వద్దు నాయనా, నీకు ఏ పలుకు పలకనప్ప నేను. ఏమే మీరే కదా చెప్పినారు తీసుకెళ్ళమని. రమ్మనిండో ఎవరన్నా ఉమ్ముస్తారో. పెళ్లి కాని పిల్లని నేను కేరళకు తీసుకుపోమని చెప్తాను. పడుద్దాయ్ ఏ పలుకు పలకరాత్తయ్య అంటే రమ్మనిండు. నాయనా నీకు దండం పెడతాను, ఫస్ట్ బయలుదేరరా. నాకు ఈ పీతృ పంచాయతీ ఎందుకని వచ్చినా ఏమో. పీతృ నాకు ఒక 20 గెలలు తింటాడు అత్తయ్య అరటి పండ్లు. నువ్వు తిన ఒక 10 కిలోలు. అవును నాయరా, ఈ పనస పండ్లు కూడా దొరుకుతాయనా? చీప్ అంట నాయరా. ఫోన్ వచ్చాయి రమ్మని చెప్పి. ఫోన్ వచ్చాయి రమ్మంటారా ఏమి? సో ఎవరెవరైతే ఎంజాయ్ చేశారో వాళ్ళు మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి. బాయ్.